నమస్తే మిత్రమా! వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. ఈరోజు మనకు వేరియస్ న్యూస్ పేపర్‌లో వచ్చినటువంటి అంశాలన్నీ కూడా మనం కవర్ చేసుకోవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు కూడా ఈ యొక్క సెషన్‌ను స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వరకు హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఇక కొలువుల జాతర అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ నెలాఖరులో 18,000 పోస్టులకు నోటిఫికేషన్ అంటూ మనకు అన్ని దినపత్రికలు మాక్సిమం ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్స్‌లో కూడా ఇది బ్యానర్ ఐటెమ్‌గా రావడం జరిగిందండి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే నిన్నటి నుంచి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలవ్వడము. ఇక నుంచి నోటిఫికేషన్‌లకు ఎలాంటి అడ్డంకు లేకపోవడము. ఇవన్నీ తదితర కారణాలు మెన్షన్ చేస్తూ అన్ని న్యూస్ పేపర్స్ కూడా మనకు బ్యానర్ ఐటెమ్‌గా మనకు ప్రధానంగా దీన్ని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఈ నెలాఖరులో 18,000 పోస్టులకు నోటిఫికేషన్. గత 7 నెలలుగా నిలిచిపోయిన ప్రక్రియ. ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం ఆపేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ కావడంతో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయాలని నిర్ణయం. వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలల్లో భర్తీ కానున్న పోస్టులు అంటూ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్లు ఇక ఒక్కొక్కటిగా రిలీజ్ కానున్నాయి. ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం రీషెడ్యూల్ చేయనుంది. దీంతో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులతో పాటు పోలీసు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అయితే ఎప్పుడు ఏ పరీక్షలు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి స్పష్టత ఇవ్వనున్నది. ఇందుకోసం మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 కోసం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో మొత్తం 20 నోటిఫికేషన్లు జారీ చేయాలని చేసి ప్రణాళిక వేసింది. అయితే సుప్రీంకోర్టు 2024 ఆగస్టు నాటి తీర్పు ప్రకారం ఎస్సీ ఉపవర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త జాబ్ నోటిఫికేషన్లు నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2024 ఆగస్టు నుంచి కొత్త నోటిఫికేషన్లు జారీ కాలేదు. అంటే 2024 సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ చేసిన నోటిఫికేషన్లు అన్ని కూడా ఆగిపోయాయి. ప్రతి పరీక్ష నిర్వహణకు అటు ఆల్ ఇండియాతో పాటు ఇతర పరీక్షలన్నింటినీ పరిగణలోకి తీసుకొని షెడ్యూల్ చేయవలసి ఉంటుంది. పైగా ఈ 7-8 నెలల కాలంలో కొన్ని శాఖల్లో రిటైర్మెంట్స్ పెరిగాయి. దీంతో మరొకసారి ఖాళీల సంఖ్యను తీసుకొని అప్డేటెడ్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ నెలాఖరులోగా 2 నోటిఫికేషన్లు వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నట్టు ఇక్కడ వార్తను కవర్ చేయడం జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 అంగన్వాడీ హెల్త్ డిపార్ట్మెంట్ లో 4,000కు పైగా పోస్టులను నోటిఫికేషన్లను ఈ నెలాఖరులోగా రిలీజ్ చేయాలని చేసి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఆర్టీసీలో 3,000 పోస్టులకు పైగా భర్తీకి ప్రభుత్వం అనుమతి వచ్చినట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. కాగా మిగిలిన శాఖల నుండి ఖాళీలపైన స్పష్టత రావాల్సి ఉంటుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ లో మనకు పోలీస్ రిక్రూట్మెంట్, మేలో గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా జూలైలో రావాల్సి ఉన్నది. ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ షెడ్యూల్ చేయగా మనకు ఎస్సీ వర్గీకరణ కోసం నిలిపివేశారు. గురుకుల ఉద్యోగాలు సింగరేణి, కలరీస్, ఇంజనీరింగ్ పోస్టుల నోటిఫికేషన్ కూడా నిలిచిపోయి వీటన్నిటిపై ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసి జాబ్ క్యాలెండర్ ను రీషెడ్యూల్ చేయనుంది. ఎస్సీ వర్గీకరణ ప్రకారం రోస్టర్ ఫిక్స్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు ఇక్కడ ప్రధానంగా ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది. మరొక కీలకమైన అప్డేట్ ఏంటంటే నేటి నుంచి టెట్ దరఖాస్తులు అంటూ మరొక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొని రావడం జరిగింది. ఈ నెల 30 వరకు ఆ పైకి అప్లై చేసుకునేటువంటి అవకాశం మనకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఇస్తున్నారు. ఈ నెల 30 వరకు కూడా. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 దరఖాస్తు ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 15 నుంచి అంటే ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు మనకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఒక్కో పేపర్ అంటే మనకు ఒక పేపర్ రాయాలనుకుంటే రూ. 750. అదే మనం 2 పేపర్ రాయాలనుకున్నట్టయితే రూ. 1,000 అనేది ఫీజు నిర్ణయించడం జరిగిందండి. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మనకు ప్రధానంగా చూసుకుంటే school.edu.telangana.gov.in అనే ఒక వెబ్సైట్ లో పెట్టారండి. టెట్ హెల్ప్ డెస్క్ ఈ నెల 15 నుంచి జూలై 22 వరకు కూడా మనకు వర్కింగ్ డేస్ లో వర్క్ చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా సరే, నోటిఫికేషన్ సంబంధించిన క్లారిటీ కావాలన్నా కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక టెలిఫోన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మొబైల్ నంబర్ 7093958881 లేదా 7093468882 అనే ఒక నంబర్ కు మీరు కాల్ కూడా చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి అదే విధంగా ఈ యొక్క ఎగ్జామినేషన్స్ కూడా మనకు జూన్ 15 నుంచి 30 వరకు కూడా ఆన్లైన్ లో ఎగ్జామినేషన్ జరుగుతాయి. నెక్స్ట్ మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి అంటూ ఒక న్యూస్ ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఈ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్న ఎండి సజ్జనార్. ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఆ సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పారు. సోమవారం ఆర్టీసీ ఆధ్వర్యంలో కళాభవన్‌లో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో సజ్జనార్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి అన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పరిష్కరించే ప్రయత్నం చేస్తానని వివరించారు. సో కొందరు చేసేటువంటి తప్పుడు ప్రచారం నమ్మొద్దంటూ ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ న్యూస్‌ని కూడా కవర్ చేయడం జరిగింది. సో అదే విధంగా మరొక కీలకమైనటువంటి అప్డేట్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక కొలువుల జాతర అంటూ మనకు సేమ్ ఇందాక మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నటువంటి అంశాన్ని మనకు ప్రధానంగా ఇక్కడ మరొక పత్రిక కూడా కవర్ చేయడం జరిగింది. సో మనకు అందులోనే భాగంగా అమల్లో ఎస్సీ వర్గీకరణ అమలు తేదీగా 14/4/2025 ఖరారు. అంతకు ముందుకు ఏవైతే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయో వాటికి ఏది కూడా వర్తించవంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని, ఎస్సీలో గ్రూపుల వారీగా దాని యొక్క ఫలాలు అందుతాయని తెలిపింది. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదంపై న్యాయశాఖ జీవో నంబర్ 33, ఎస్సీ వర్గీకరణ అమలు తేదీపై ఎస్సీ సంక్షేమ శాఖ జీవో నంబర్ 9, నిబంధనలపై ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జీవో నంబర్ 10, తెలంగాణ సబార్డినేట్ సర్వీస్ నిబంధనల సవరణపై జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీవో నంబర్ 99 ఉత్తర్వులను జారీ చేశాయి. సోమవారం నుంచి వెలువడే నియామక ప్రక్రియలకు విద్యా సంస్థల్లో ప్రవేశాలు అంటే ఏ రోజైతే మనకు నిన్నటి నుంచి ఏవైతే నోటిఫికేషన్స్ వచ్చినా సరే, అదేవిధంగా అంటే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అయినా, ఎంట్రన్స్ నోటిఫికేషన్స్ అయినా అది విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో మనకు ఇక నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు కానున్నది. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ వర్గీకరణ బిల్లును ప్రభుత్వం మనకు అమలవుతుందని వెల్లడించడం జరిగింది. ఈ బిల్లుకు ఈ నెల 8న గవర్నర్ ఆమోదం తర్వాత వర్గీకరణ చట్టం 2025ను 14న తెలంగాణ రాజపత్రంలో ప్రచురించారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి జీవో నంబర్ 33 జారీ చేశారు. ఇందులో నిబంధనలు ఒక్కసారి మనం గమనించుకున్నట్టు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం అండి. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ జీవో నంబర్ 9, 10లను ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీ ఎన్ శ్రీధరన్ జారీ చేశారు. 15% రిజర్వేషన్ మొత్తం ఎస్సీలకు రాష్ట్రంలో రిజర్వేషన్ ఎంతుందండి? 15% రిజర్వేషన్ ఉంది. అలా గ్రూప్ 1లోని మనకేదైతే ఉపకులాలు ఏవైతే ఉన్నాయో, మనకు సబ్ కాస్ట్‌లు ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1 అంటే మొత్తంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణలో ఎస్సీలను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా కన్సిడర్ చేయడం జరిగింది. అంటే బీసీలను ఏ విధంగానైతే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఇలా ఏ విధంగా వర్గీకరణ జరిగిందో ఎస్సీల్లో మరి ఎస్సీఏ, బీసీ అని వర్గీకరణ చేయకుండా ఎస్సీ కేటగిరీలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ల వర్గీకరణ చేయడం జరిగింది. ఆ గ్రూప్ 1లో వచ్చేటువంటి ఎవరైతే కాస్ట్ వాళ్ళుంటారో ఆ ఉపకులాల వారికి 1% రిజర్వేషన్‌ని కేటాయించడం జరిగింది. గ్రూప్ 2లో ఉన్నటువంటి కులాలకు 9% రిజర్వేషన్ ఉండడం జరిగింది. గ్రూప్ 3లో ఉన్నటువంటి కులాలకు మనకు 5% రిజర్వేషన్ అందించడం జరిగింది. ఇది క్లియర్. ఇదే కాకుండా మహిళలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు మహిళలకు ప్రస్తుత నిబంధనల మేరకు 33 అంటే 1/3 రిజర్వేషన్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అమలు. మరి అర్హులు లేకుంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే నియామకాలకు ఎస్సీలోని సబ్ గ్రూప్‌లకు రిజర్వేషన్ చేసిన రోస్టర్ పాయింట్లు అర్హులైనటువంటి అభ్యర్థులు లేకుంటే తదుపరి అభ్యర్థితో భర్తీ చేయాలి. ఇదే విధానం విద్యా సంస్థల ప్రవేశాల్లో కూడా వర్తిస్తుందంటే ఎస్సీల్లో మహిళలతో సహా అర్హులెవరు లేకుండా ఆ పోస్టులను తదుపరి నోటిఫికేషన్‌కు క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా వర్గీకరణ అమలు తేదీ ముందు అంటే 14/4/2025 కన్నా ముందు ఏ నోటిఫికేషన్‌లు వచ్చినా, ఏ ఎంట్రన్స్‌లో వచ్చినా కూడా అక్కడ ఈ యొక్క వర్గీకరణ అనేది అమలు కాదు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ఆధీనంలోని విద్యా సంస్థల్లో పోస్టుల ప్రవేశాలకు ఈ యొక్క వర్గీకరణ నిబంధనలు అనేవి వర్తించవు. సో ఇది యాస్పిరెంట్ అందరూ కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో అంటే ఏదైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి వాటిలో ఈ యొక్క వర్గీకరణ అనేది అమలు కాదు. సో మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే లాసెట్ దరఖాస్తుకు నేడు ఆఖరు అంటున్నారు. సో ప్రధానంగా పీజీ లాసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు మంగళవారంతో ముగియనుంది. సో సోమవారం అంటే మనకు ఆల్రెడీ వరకు మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే 3 ఏళ్ల లా సెట్‌కు 21,483 మంది, 5 ఏళ్ల లా సెట్‌కు 6,326 మంది, పీజీ లా సెట్‌కు 2,556 మంది అప్లై చేసుకోవడం జరిగింది. ఈ జూన్ 6 రోజున లా సెట్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది జాగ్రత్తగా గమనించుకునే ప్రయత్నం చేయండి. ఎవరైతే ఇంకా లా సెట్ అప్లై చేయలేదో ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. 2, 3 వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటూ ఇందాక మనం ఏదైతే అంశాన్ని కవర్ చేసుకోవడం జరిగిందో దాన్ని ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరిగింది. రాజ్యం యువ వికాసానికి
15.56 లక్షల యొక్క దరఖాస్తులంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తనివ్వడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రాజ్య వికాస పథకానికి దరఖాస్తులు చాలా ఎక్కువగా రావడం జరిగిందండి. సో, మార్చ్ 17 నుంచి మొదలైనటువంటి యొక్క అప్లికేషన్స్ అనేది సోమవారంతో దీని యొక్క టైం అయిపోవడం జరిగింది. చివరి రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు అప్లికేషన్ స్వీకరించారు. సాయంత్రం 5 గంటల నుండి అధికారిక లెక్కల ప్రకారం 15.56 లక్షల మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. రాత్రి 10 గంటల వరకు కూడా 15.95 లక్షల దరఖాస్తులు వచ్చాయి. సోమవారం ఒక్కరోజు దాదాపు 2 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రికి ఈ సంఖ్య 16.50 లక్షలు దాటిపోతుందని అంచనా. ఈ నెల 20వ తేదీ నుంచి మే వరకు కూడా మండల స్థాయి నెల రోజుల పాటు దరఖాస్తుల యొక్క పరిశీలన జరుగుతుందంటూ ఒక వార్తని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో, మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఇంకొక అంశాన్ని కూడా తెరపైకి ఒక ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇండియన్ నేవీలో మెడికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే సో, ఎస్ఎస్ఆర్ మెడికల్ అసిస్టెంట్ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇండియన్ నేవీ అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏప్రిల్ 16 లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, మనకు దీనికి సంబంధించి ఎస్ఎస్ఆర్ మెడికల్ అసిస్టెంట్ అనే పోస్ట్ ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్‌ని బేస్ చేసుకొని మనకు 10థ్ క్లాస్, 12థ్ క్లాస్ క్వాలిఫై ఉంటే సరిపోతుంది. ఏజ్ వచ్చేసరికి మనకు ఏజ్ విషయంలో వచ్చేసరికి 2004 సెప్టెంబర్ 1 నుంచి 2008 ఫిబ్రవరి 29 మధ్యలో ఎవరైతే జన్మించుంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్‌గా ఉండడం జరుగుతుంది. సో, అప్లికేషన్ వచ్చేసరికి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి అన్‌రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజ్‌లో రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. సో, ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా రిటన్ టెస్ట్‌ని బేస్ చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ ఫైనల్ చేస్తారు. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ 25th రోజున ఉండడం జరుగుతుంది. అదే విధంగా చూసుకున్నట్టయితే సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏప్రిల్ 25th లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్‌మెంట్‌లో మాస్టర్ డిగ్రీలో క్వాలిఫికేషన్‌తో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. సో, ఏజ్ అనేది 32 ఇయర్స్ అనేది మాక్సిమం ఏజ్. ఇందులో ఓబీసీలకు 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీలకు 5 ఇయర్స్, ఎవరైతే హ్యాండిక్యాప్‌లకు 10 ఇయర్స్ మనకు రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. అప్లికేషన్స్ అనేది ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారండి. సో, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూని బేస్ చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో, ఇక్కడ మరొక వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 1లో భారీ స్కామ్ అంటూ ఒక వార్తను హైలైట్ చేస్తుంది ఈరోజు నమస్తే తెలంగాణ పత్రిక. సో, మెయిన్స్ పరీక్షలు రాసింది 21,093 మంది కాగా 21,103 మందికి ఎలా ఫలితాలు ప్రకటించారంటూ మనకు నమస్తే తెలంగాణ పత్రికలో ఈరోజు బ్యానర్ ఐటెమ్‌గా రావడం జరిగింది. 10,000 మంది రాసిన చోట 69 మందికే ర్యాంకుల 654 మందికి ఒకే తరహా మార్కులెలా వచ్చాయి? వృత్తిలో 9 మంది రాస్తే 7గురికి ఉద్యోగాలు. 7,008 మంది తెలుగు అభ్యర్థుల్లో 70 మందికే ఛాన్స్. గ్రూప్ 1లో చేతులు మారిన కోట్లాది రూపాయలు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపలేదంటూ ఒక పొలిటికల్ స్టేట్మెంట్‌ను చేయడం జరిగింది. గ్రూప్ 1 పై వెంటనే న్యాయ విచారణ జరపాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేసినటువంటి అంశాలను మనకి ఈరోజు నమస్తే తెలంగాణ పత్రిక కూడా కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో చేరతారా? ఏదైతే ఇది ఒక ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో, ఢిల్లీలోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో 69 పోస్టులు మనకిక్కడ రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో మనకు ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూని బేస్ చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ ఉండడం జరుగుతుంది. సో, మొత్తంగా ఇందులో మనకు 69 పోస్టులు ఉండడం జరిగింది. వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉండడం జరిగింది. దీనిపైన గతంలోనే ఎపిటోమ్ కూడా ఒక వీడియో చేయడం జరిగింది. సో, దీని యొక్క లాస్ట్ డేట్ కూడా అప్లికేషన్‌లకు సంబంధించి 28 ఏప్రిల్ 2025 అనేది ఉండడం జరిగింది. సో, దీనికి సంబంధించిన వెబ్‌సైట్ కూడా cb.nic.in అనే ఒక వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కూడా ఉండడం జరిగింది. సో, అక్కడి నుంచి మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పొందొచ్చు. సో, ఇలా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటోమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కాకి ఉద్యోగం సాధించాలని కలగంటున్నటువంటి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని మీ కలల కాకి ఉద్యోగానికి వారధిగా నిలుస్తుంది ఎపిటోమ్ పోలీస్ అకాడమీ. సో, ఏదైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్‌లను దృష్టిలో ఉంచుకొని ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌లో క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, కొత్త బ్యాచ్ అనేది మనకు 21 ఏప్రిల్ నుంచి కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నంబర్ 45 దగ్గర డోమినోస్ పిజ్జా పైన ఎపిటోమ్ ఐఏఎస్ ప్రిమిసెస్‌లో మనకు ఎపిటోమ్ పోలీస్ అకాడమీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. సో, మీకేదైనా సరే డౌట్ ఉన్నట్టయితే 7095606638 లేదా 7095606639 నంబర్‌కు కాల్ చేయండి. థాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.